హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఒక మంచి ప్రోటీన్ డ్రింక్ చూపిస్తున్నానండి. అది కూడా ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా చేసుకోవచ్చు. చాలామంది పిల్లలు మార్నింగ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేస్తారు. అసలు తినమంటే తినరు కదా! అలాంటి వాళ్ళ కోసం ఒక గ్లాసెడు ఇది ఇచ్చారనుకోండి, బ్రేక్‌ఫాస్ట్ కంటే కూడా ఎంతో హెల్తీ, జుట్టు రాలకుండా ఉండడానికి అన్ని రకాలుగా హెవీ ప్రోటీన్ డ్రింక్ అనమాట. చాలా సింపుల్‌గా అయిపోతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా చూసేయండి మరి. ముందుగా దానికోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 10-12 వరకు బాదాం వేసుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక 4 గ్లాసులకు చేస్తున్నాను. నలుగురికి సరిపోను చేస్తున్నాను. మీరు దీన్ని బట్టి ఎక్కువ, తక్కువ చేసుకోండి. ఒకవేళ ఇద్దరికే అనుకోండి ఒక 6 బాదాము, 6 కాజు నానబెట్టుకోండి. బాదం, కాజు సేమ్ నానబెట్టుకోవాలి. లేదు మీకు కొంచెం కాజు ఫ్లేవర్ ఎక్కువ ఉండాలంటే కాజు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. బాదంని మాత్రం మనం అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఒక గంట ముందు వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. నేనైతే ఇప్పుడు హాట్ వాటర్‌తోనే నానబెట్టుకున్నాను బాదము. కాజుకేమో మామూలు వాటర్ వేసుకున్నాను. ఒక 1 అవర్ తర్వాత చూడండి బాదం నుంచి పొట్టు ఇప్పుడు ఈజీగా వస్తుంది. ఒకవేళ మీరు మార్నింగ్ చేద్దాం అనుకుంటే నైట్ నానబెట్టేసుకోండి. కాజు మాత్రం లేసినాక ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది. బాదం ఒక్కటి నైట్ నానబెట్టేసుకోండి. ఇలా బాదం నానితేనే మనకు పొట్టనేది ఈజీగా వస్తుంది. నేనిక్కడ 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను కాబట్టి వేడి నీళ్ళలో పెట్టుకున్నాను కాబట్టి ఈజీగా వస్తుంది. ఇలా బాదం నుంచి పొట్టు మొత్తం తీసేసాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లోకి ఈ బాదం పప్పు అలాగే కాజును వాటర్‌తో సహా వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను 3 బనానాలు తీసుకున్నానండి. నలుగురికి సరిపోను చేస్తున్నాను కాబట్టి 3 బనానాలు తీసుకున్నాను. మీరు ఇద్దరికైతే 1, 2 వేసుకున్నా సరిపోతుంది. 2 వేసుకున్నా సరిపోతుంది. అలా చూసి క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఈ బనానాను తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక దీంట్లోకి మనం పంచదార, బెల్లం ఏమి వాడమండి. ఒక టేబుల్ స్పూన్ హనీ వేసుకోవాలి. దాంట్లో అరటిపళ్ళలో స్వీట్‌నెస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఒక టేబుల్ స్పూన్ వేసుకొని దీంట్లోకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి పచ్చి పాలు వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ హాఫ్ లీటర్ ప్యాకెట్ మొత్తం వేసుకున్నాను. వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కడ పలుకులనేది తగలకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వీటిని గ్లాస్‌లోకి సర్వ్ చేసుకోవడమే. ఇలా పిల్లలకి ఇచ్చారనుకోండి కావాల్సినంత ప్రోటీన్ అందుతుంది. వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ తినలేరన్న బాధ అవసరం లేదండి. చాలా హెల్తీ కాబట్టి చూసారు కదా! చాలా సింపుల్‌గా అయిపోయింది కదా! డ్రై ఫ్రూట్స్ కూడా తినమంటే తినరు. అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసి ఇవ్వండి. హ్యాపీగా తినేస్తారు. దీనిపైన నేను కొంచెం పిస్తా పప్పు, కాజు అలాగే బాదంని కూడా సన్నగా క్రష్ చేసి వేసుకుంటున్నాను. కలర్‌ఫుల్‌గా ఉండడం కోసం పిల్లలు కూడా ఇలా చేసి ఇస్తే కడుపు నిండా తాగేస్తారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్‌బ్యాక్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.